The Strangest Secret in the World by Earl Nightingale. The Strangest Secrets in the World by Earl Nightingale. రేడియో ప్రసంగం యథాతథం తెలుగు అనువాదం. నేను మీకు ప్రపంచంలోని ఒక విచిత్రమైన రహస్యం చెప్తాను. కొన్ని సంవత్సరాల క్రితం నోబెల్ ప్రైజ్ గెలుచుకున్న కీర్తిశేషులు డాక్టర్ ఎల్బర్ట్ని ఒక విలేకరి ఒక ప్రశ్న అడిగాడు. డాక్టర్, ఈ మనుషులకు ఉన్న సమస్య ఏమిటి అని అడిగాడు. కొన్ని క్షణాలు మౌనం తర్వాత మనుషులు ఆలోచించడం మానివేశారు అని జవాబు ఇచ్చారు. దాని గురించే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. మనం ఒక రకంగా స్వర్ణయుగంలో నివసిస్తున్నాం. ఇలాంటి సమయం కోసమే మానవ జాతి వేల సంవత్సరాలు కలలు కన్నది. కానీ అన్నీ సమకూరాయి కాబట్టి మనం దాన్ని పట్టించుకోవడం మానివేశాం. మనం అదృష్టవశాత్తు అత్యంత ధనవంతమైన దేశం అమెరికాలో నివసిస్తున్నాం. అందరికీ అవకాశాలు అందించగల శక్తిగల అరుదైన ప్రదేశంలో ఉన్నాం. కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? 25 సంవత్సరాల వయసు గల 100 మందిని తీసుకుంటే వాళ్ళు 65 సంవత్సరాల వయసులో ఎలాంటి స్థితిలో ఉంటారో ఊహించుకోగలరా? ఈ 100 మంది కూడా విజయం సాధించగలమని అనుకుంటారు. వాళ్ళని ఎవరిని అడిగినా విజయం పొందాలని కోరుకున్నట్లు మనకు చెప్తారు. వాళ్ళని గమనిస్తే అందరూ ఉత్సాహంగా ఏదో సాధిద్దామని తపనతో మనకి కనిపిస్తారు. కానీ 65 సంవత్సరాలు వచ్చేసరికి అందులో ఒక్కరు మాత్రమే బాగా ఆస్తిపాస్తులు పొంది ఉంటారు. 4 ఆర్థికంగా నిలబడి ఉంటారు. 5 ఇంకా ఆ దారిలో అడుగులు వేస్తూ కనిపిస్తారు. మిగతా వారు మాత్రం ఆర్థికంగా చితికిపోయి మరొకరి సహకారం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆలోచించండి, 100 మందిలో కేవలం 5 మాత్రమే మంచి స్థాయి చేరుకోగలిగారు. మిగతా అందరూ విఫలం చెందారు. ఆ 25 వయసు నాటి మెరుపు ఏమైంది ఇప్పుడు? వారి కలలు, ఆశలు అన్నీ ఏమైపోయాయి? ఎందుకు ఇందరు విఫలమవుతున్నారు? విజయంలో ఇంత అంతరం ఎందుకు? వాళ్ళు కోరుకున్న దానికి, సాధించిన దానికి ఎందుకంత వ్యత్యాసం? కేవలం 5% మందే సాధించే ఈ విజయం అంటే అసలు ఏమిటి? విజయం అంటే మన జీవితంలో ఉన్నతమైనది అనుకున్న ఒక లక్ష్యం వైపు వేసే ముందడుగు. ఒక వ్యక్తి తాను కోరుకున్న లక్ష్యం వైపు అడుగులు వేస్తుంటే అది విజయం కిందే లెక్క. అది అతను చేయలేకపోతే అపజయం పొందినట్టే. మ్యాన్ సెర్చ్ ఫర్ హిమ్సెల్ఫ్ అనే అద్భుతమైన పుస్తకం రాసిన ప్రముఖ సైకియాట్రిస్ట్ రోలో మే తన పుస్తకంలో ధైర్యం లేకపోవడానికి కారణం పిరికితనం కాదని, అది సమాజం నేర్పిన నిర్లిప్తతే కారణం అంటాడు. అందరూ సమూహంలో ఒకటిగా మారిపోయే ప్రక్రియలో నిమగ్నమైపోవడమే పెద్ద కారణం అంటాడు. అమెరికాలో ప్రస్తుతం 4 కోట్ల మంది 65కి పైబడిన వారు ఉంటే అందులో 3 కోట్ల మంది నిరుపేదలు జీవితం గడపడానికే ఎవరిపైన ఆధారపడుతున్న వాళ్ళే. మనం ఇప్పుడు 7 ఏళ్ల వయసులోనే చదవటం నేర్చుకుంటున్నాం. 25 ఏళ్లకు సొంతంగా జీవించడము నేర్చుకుంటున్నాము. ఆ సమయానికి కేవలం మనం బతకడమే కాక కుటుంబ పోషణ భారాన్ని సైతం మోయగలుగుతున్నాం. కానీ 65 ఏళ్ళు వచ్చేసరికి ఆర్థికంగా స్వతంత్రం సంపాదించుకోవడంలో విఫలమవుతున్నాం. ఇన్ని అవకాశాలున్న ఇలాంటి దేశంలో కూడా ఎందుకు? మన నిర్లిప్తతే కారణం. మనం విఫలమైన అతిపెద్ద సమూహంలో ఒకరయ్యేందుకు ప్రయత్నం చేస్తుండిపోతున్నాం. ఎందుకు ప్రజలు మందలో ఒకరయ్యేందుకు సిద్ధపడుతున్నారు? నిజం చెప్పాలంటే వారికే తెలియదు. వారు అలా మిగిలిపోవడానికి కారణం బాహ్య ప్రపంచం సృష్టించిన కారణాల వల్ల జరిగిన తప్పిదంగా భావిస్తుంటారు. ఒక సర్వేలో చాలామంది పనిచేసే వ్యక్తుల్ని మీరెందుకు పనిచేస్తున్నారని ప్రశ్నిస్తే 20 మందిలో 19 మంది దగ్గర సరైన జవాబు లేదు. పొద్దున ఎందుకు నిద్రలేస్తున్నారో ఎవరి దగ్గర ఇది మిద్దమైన తర్కమూ లేదు. అందరూ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు అంతే. మనం మళ్ళా ఒకసారి మన విజయ నిర్వచనం వైపు వెళ్దాం. ఎవరు విజయం సాధిస్తారు? తాను ఎంచుకున్న లక్ష్యం వైపు అడుగులు వేసేవాడే విజయం సంపాదిస్తాడు. తాను ఫలానా పని చేయాలని చేయించుకున్నవాడు తాను గోలు వైపు వెళ్తూ ఉంటాడు. తాను ఉపాధ్యాయుని కావాలి అనుకున్న పాఠాలు చెప్పే టీచర్, తాను గృహిణిగా తన పిల్లలను గొప్పగా తీర్చిదిద్దాలనుకునే ఒక హౌస్ వైఫ్, వీధి చివర మలుపులో తనకు నచ్చిన ఒక రిటైల్ స్టోర్ నడుపుకునే వ్యక్తి,
ఒక గొప్ప సేల్స్ మ్యాన్ కావాలనుకుని ప్రతిపించే వ్యక్తి వీరందరూ విజయం సాధించగలరు. తనకు నచ్చిన పనిలో మనస వాచ కర్మణ పనిచేసే ప్రతి ఒక్కరూ విజయం పొందుతారు. కానీ దురదృష్టం, కేవలం 20 మందిలో ఒకడు మాత్రమే అలా పనిచేస్తాడు. నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో పెద్దగా ఎందులోనూ పోటీ లేనట్లే. పోటీ పడే బదులు మనమే సృష్టించాలి. నేను 20 ఏళ్ళుగా అసలు మనిషి ఎదుగుదలకు సూత్రం ఏమిటని అన్వేషించాను. అసలు అలాంటి ఒక సూత్రం ఏదైనా ఉందా? ఉంది. అది కనిపెట్టాను. మీరు గమనించారా? కొందరు అహర్నిశలు శ్రమిస్తూనే ఉంటారు, కానీ ఎదుగు ఒదుగు ఉండదు. కొందరు పెద్దగా కష్టపడినట్టు కనిపించరు, కానీ వారికి అన్నీ సమకూరుతూ ఉన్నట్లు అనిపిస్తుంది. వారు ఏది ముట్టుకుంటే అది బంగారం అయిపోతున్నట్టు. కొందరు విజయవంతమైన వారు ఏది చేసినా కలిసి వస్తూనే ఉంటుంది. మరో పక్క ఇంకొకటికి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది. దానికి కారణం లక్ష్యం. కొందరికి అది ఉంటుంది, మరికొందరికి ఉండదు. అంతే తేడా. లక్ష్యం ఉన్నవాడికి ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. ఓడరేవులో కరెక్ట్ మ్యాప్తో సరైన సమాచారంతో బయలుదేరే ఓడ ఎప్పుడూ దారి తప్పదు. కానీ అంతే సామర్థ్యం ఉన్న మరొక నౌక ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా బయలుదేరితే దాని పరిస్థితి ఏమవుతుందో నేను మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అది ఎవరూ లేని ఒక ఒడ్డుకు లేక నడి సముద్రంలో దాడి తెన్నో తెలియని స్థితిలో చిక్కుకొని మునిగిపోతుంది. సరిగ్గా ఇలాగే ఉంటుంది మనుషుల పరిస్థితి కూడా. ఒక సేల్స్ మ్యాన్ ఉదాహరణగా తీసుకుందాం. ఈ ప్రపంచంలో దాన్ని మించి రాబడినిచ్చే ఉద్యోగం ఇంకొకటి ఉండకపోవచ్చు. సరైన నిపుడికి ఏ కంపెనీలోనైనా ఆకాశమే హద్దు. కానీ ఎంతమంది ఉంటారు అంత గొప్ప నిపుణులు? ఎవరో చెప్పారు, మానవ జాతి మారదు అని. ఇక్కడ గట్టి వాళ్లను గెలుపు నుండి ఆపడంలో కాదు, బలహీనుల్ని ఓటమి నుండి కాపాడడం చాలా కష్టం. ఈ దేశ ఆర్థిక వ్యవస్థ యుద్ధంలో ఉన్న బెటాలియన్ల మాదిరిగా ఉంది. బలహీనంగా ఉన్న వాడిని అందుకోవడానికి వేగం తగ్గించుకుంటున్న పరిస్థితి. యుద్ధ భూమిలో సైతం అంతే. అందుకే ఈ రోజుల్లో బతకడం పెద్ద కష్టం కాదు. మన చేతగానితనం నుండి మనల్ని రక్షించడానికి చాలా సెక్యూరిటీ అందించబడుతుంది ప్రభుత్వాల ద్వారా. అయితే మనమే నిర్ధారించుకోవాలి మనం ఎంత ఎదగాలనుకున్నామో. ఇప్పుడు నేను మీకు ప్రపంచంలో వింతైన రహస్యం ఏమిటో చెప్తాను. ఎందుకు లక్ష్యం ఉన్నవాళ్ళు గెలుస్తారు, లేని వాళ్ళు ఎందుకు ఓడిపోతారు? నేను ఇప్పుడు చెప్పేది మీరు అర్థం చేసుకుంటే మీ జీవితంలో ఎప్పుడు అన్నీ అనుకూలంగానే జరుగుతాయి. మీ సమస్యలు, బాధలు అన్నీ గతానికే పరిమితమవుతాయి. ఇదే నేను చెప్పబోయే రహస్యం. మనం ఆలోచించింది మనకు దొరుకుతుంది. మరొకసారి చెప్పనండి, మనం ఆలోచించిందే, మనం ఊహించిందే మనకు జరుగుతుంది. చరిత్రలో మేధావులు, యోగులు, విద్యావేత్తలు, మత ప్రబోధకులు ఎన్నో విషయాల్లో విభేదించారు. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ఏకీభావంతో ఉన్నారు. మార్కస్ అరేలీస్ అనే రోమన్ చక్రవర్తి తన ఆలోచనలే ఒక వ్యక్తిని తయారు చేస్తాయి అన్నాడు. బెంజమిన్ డిసరేలీ మనిషి నిష్కలంకంగా కోరుకుంటే అది పూర్తి కాకుండా ఆపడం అసాధ్యం అన్నాడు. ఒక మనిషి ఒక రోజంతా ఏమి ఆలోచిస్తాడో అదే అయిపోతాడు అన్నాడు. రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ విలియం జేమ్స్ మనిషి తన ప్రవర్తన, యాటిట్యూడ్తో తన భవిష్యత్తు మార్చుకోగలడని తెలుసుకోగలిగానని చెబుతూ, నువ్వు ఎలాంటి సందేహం, అయోమయం లేకుండా ఒకటే లక్ష్యంతో ఏదైనా కోరుకుంటే అది జరిగి తీరుతుంది. నువ్వు ధనవంతుడివి కావాలనుకుంటే ధనవంతుడివి, విద్యావంతుడివి కావాలనుకుంటే విద్యావంతుడివి అవుతావు. నమ్మిన వాడికి ఏదైనా సాధ్యమని ఇతిహాసాలు, పురాణాలు, మత గ్రంథాలు సైతం ప్రవచించాయి. డాక్టర్ నార్మన్ విన్సెంట్ తన జీవితంలో తెలుసుకున్న గొప్ప విషయం ఒకటేనని చెబుతూ, నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు అన్నాడు. 2 ముక్కల్లో ఎదుగుదలకు సూత్రం చెప్పాలంటే నమ్ము, గెలువు. విలియం షేక్స్పియర్ అన్నట్టు మన అనుమానాలే మన గెలుపును దూరం చేసే ద్రోహులు. ఎదిగిన ప్రతివాడు ఎదగడానికి కావలసిన పరిస్థితులు వెతుకుతాడు, అవి కనపడకపోతే తయారు చేసుకుంటాడు. ఇప్పటికైనా అర్థమవుతుందా? మనం ఆలోచించిందే మనకు దొరుకుతుంది. అందుకే
మీ లక్ష్యం గురించి మాత్రమే మీరు ఆలోచిస్తే మీరు దాన్ని చేరుకుంటారు. మీరు చేరగలమో లేమో అన్న సందేహాల్ని, భయాలని, కంగారు మాత్రం కలిగి ఉంటే మీకు అదే లభిస్తుంది. మీరు ఏమి ఆలోచించకపోతే ఏమీ లభించదు, అంతా శూన్యం. ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనిషి మనసుకు సమాంతరంగా ఉన్న ఒక ఉదాహరణ చెప్తాను. ఒక రైతుకి ఒక పొలం ఉంది అనుకోండి. అతనికి నచ్చింది అతను పండించుకోవచ్చు. ఆ నిర్ణయం రైతుదే. మన మెదడు కూడా పొలం లాంటిదే. అది కూడా అంతే. మీరు ఎలాంటి ఆలోచనలు నాటినా పట్టించుకోదు. ఆ రైతు చేతిలో ఒక మంచి విత్తనం, ఒక విషపు విత్తనం ఉన్నాయనుకోండి. అతను ఆ రెండింటిని నాటి సాగు చేశాడు అనుకుందాం. ఏం జరుగుతుంది? ఆ రెండు విత్తనాలు ఒక మంచి చెట్టు, ఒక విషపు వృక్షంగా ఉద్భవిస్తాయి. భూమి కంటే మన మెదడు ఇంకా సారవంతమైనది, కానీ అది కూడా అలాగే చేస్తుంది. విత్తు ఒకటి వేస్తే చెట్టు ఒకటి మొలుస్తుందా అన్న సామెత ఊరికారే రాలేదు కదా. మనం నమ్మకాన్ని నాటితే విజయం, అపనమ్మకాన్ని నాటితే పరాజయం. మనిషి మెదడు బహుశా ఇంకా పూర్తిగా శోధించబడని ఒక మహాఖండం. మన ఊహకు మించిన ఎన్నో నిక్షిప్తాలు ఉన్నాయి అందులో. మీరు ఆశ్చర్యపోతుండవచ్చు, అంత అద్భుతం మనలోనే ఉన్నా కానీ మనం దానిని ఎందుకు ఉపయోగించుకోవడం లేదు అని. మనకు జన్మతః ఏమాత్రం శ్రమ లేకుండా వచ్చిన బహుమతి అది. అది ఉచితంగా వచ్చింది కాబట్టి దానికి మనం అంత విలువ ఇవ్వం. మనం శ్రమించో, డబ్బు ఖర్చు పెట్టో ఏదో అయినా పొందితే దానికి విలువ ఇస్తాం కదా. ఇక్కడ అదే తంతు. నిజం చెప్పాలంటే మనిషికి అవసరమైన అద్భుతాలన్నీ ఉచితంగానే లభిస్తాయి. మన మెదడు, శరీరం, ఆత్మ, కలలు, కోరికలు, తెలివితేటలు, ప్రేమ, పిల్లలు, స్నేహితులు అన్నీ మనం ఖరీదు పెట్టుకునేవే నిజానికి చాలా చవకవి. వాటిని ఎప్పుడైనా ఎన్నిసార్లైనా మార్చేయవచ్చు. ఒక మంచివాడిని ఎన్నిసార్లు ఓడించినా వాడు మళ్ళీ తిరిగి లేచి ఐశ్వర్యాలు సొంతం చేసుకుంటాడు. మనం ఇంటిని ఎవరు ఎన్నిసార్లు కాల్చిపడేసినా మనం మళ్ళీ మళ్ళీ నిర్మించుకోగలం. నిర్ణయించుకోండి మీకు ఏం కావాలో. మీ మనసులో మీ బలమైన కాంక్షను దృఢంగా నాటండి. మీరు ఏమి కాదలిచారో నిశ్చయించుకోండి. మీరు గొప్ప సేల్స్మెన్ కావాలనుకుంటున్నారా, లేదా మరొకటి కావాలనుకుంటున్నారా? ఏదైనా సరే మీరు చేయవలసింది ఒక్కటే. ఆ ఆలోచన బలంగా మీ మెదడులో నాటండి. దానిని ప్రేమించండి, పని చేయండి. మీ లక్ష్యం వైపు అడుగులు వేస్తూ ఉండండి. మీ విజయం తథ్యం. అది కాక మరో రిజల్ట్స్ వచ్చే అవకాశమే లేదు. న్యూటన్ సిద్ధాంతం అంత సరళం ఇది. బిల్డింగ్ పైనుండి దూకితే కిందే పడతాం, అంతేగాని పైకి పోలేమే. ఇది అంతే. ఇది యూనివర్సల్ లా. మీరు రిలాక్స్డ్గా మీ లక్ష్యాన్ని ఛేదించాను అన్న ఊహలో ఉండండి. దాన్ని చేరుకోవడానికి మీరు చేసే ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. మనం ప్రస్తుతం ఒక సంక్లిష్టమైన సమాజంలో ఉన్నాం. చిన్న చిన్న కారణాలతో మన ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని కోల్పోయి మన సమాధులు మనమే పేర్చుకుంటున్నాం. అలవాటుగా మనం వ్యతిరేక ఆలోచనలతో మన సామర్థ్యాన్ని, శక్తిని కుంటుపరుచుకుంటున్నాం. చిన్న చిన్న సూత్రాలని విస్మరిస్తున్నాం. ప్రతి మనిషి తన ఆలోచనల సమూహం. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా మనం ఇక్కడ ఉండడానికి కారణం మనమే. ఈరోజు, రేపు, ఆ తర్వాత నెల, ఏడాది ఇలా మనం చేసే ఆలోచనలే మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాయి. నీకు నీ ఆలోచనలే దారి చూపిస్తాయి. నేను ఒకసారి అరిజోనాలో వెళ్తుంటే అక్కడ రోడ్లపై పెద్ద పెద్ద ఎర్త్ మూవింగ్ మెషిన్ని నడుపుతున్న డ్రైవర్ను చూశాను. అలా వెళ్తుండగా నాకు అనిపించింది, మన మెదడు కూడా ఆ పెద్ద వెహికల్ లాంటిదే కదా అని. అంత హెవీ వెహికల్ని నడిపేటప్పుడు ఎంత జాగ్రత్తగా నడపాలి. 2 చేతుల్లో స్టీరింగ్ పట్టుకొని శ్రద్ధగా లేకపోతే జరిగేది అనర్థమే కదా. మనకు విజయం ఇచ్చే ఆ కత్తికి 2 వైపులా పదును ఉంటుంది. అది మంచిగా ఆలోచిస్తే ఎంత విజయం ఇస్తుందో, తప్పుగా వాడితే అంత వినాశనం కూడా ఇస్తుంది. దాన్ని ఎలా వాడతామనేది విచిత్రమైన రహస్యం. దానిని కేవలం రహస్యమని కాక నేను విచిత్రమైన రహస్యమని ఎందుకు అంటున్నానో చెప్పనా? నిజానికి నేను చెప్తున్నది అసలు రహస్యమే కాదు. ఇది చాలాసార్లు చరిత్ర చెప్పింది, పురాణాలు చెప్పాయి, మత గ్రంథాలు చెప్పాయి. కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఇది నేర్చుకున్నారు, ఆచరించారు. ఇంత సరళంగా ఉండి కూడా ఇది రహస్యంగా మిగిలిపోవడమే ఒక విచిత్రం. మీరు మీ వీధిలోకి వెళ్ళి ఎదురుపడిన వారిని విజయానికి రహస్యం ఏమిటి అడగండి.
నెలలు అడిగినా, వందల మందిని అడిగినా బహుశా మీకు జవాబు రాదేమో. అందుకే ఈ సమాచారం చాలా విలువైనది. కేవలం మీకే కాదు, మీ కుటుంబానికి, మీ శ్రేయోభిలాషులకు జీవితం ఒక సాహసం కావాలి, ఒక విసుగు కాకూడదు. జీవితం అంటే కేవలం బతికి ఉండడం కాదు, ప్రతి క్షణాన్ని అనుభవించడం. తెల్లవారి లేవడానికి మనసు ఉరకలు వేయాలి, నచ్చిన పని ఇష్టంగా చేయడానికి పరుగులు పెట్టాలి. గ్రోఫర్డ్ టెరోసన్ అనే పత్రికాధిపతి తన ఉపన్యాసంలో చెప్పిన చివరి మాటలు నేను ఎప్పటికీ మర్చిపోను. నా పత్రిక సంపాదకీయంలో నేను తెలుసుకున్నది మనుషులందరూ మంచివాళ్లేనని. ఎక్కడి నుండో వచ్చారు, ఎక్కడికో పోతున్నారు. ఈ ప్రయాణాన్ని అద్భుతంగా మలుచుకోవడమే లక్ష్యం కావాలి. ఈ సృష్టికర్త మెట్లను పెట్టింది వాటిని అవరోధించడానికే. ఈ విచిత్రమైన రహస్యాన్ని పదును పెట్టడానికి 30 రోజుల మార్గదర్శక సూత్రాలు. ఇప్పటి వరకు నేను ఆ రహస్యం ఏమిటో చెప్పాను, అది ఎలా పనిచేస్తుందో చెప్పాను. అది మీకు ఎలా పనిచేస్తుందో మీరు పరీక్షించుకోండి. ఇది అంత సులభం కాదు, కానీ ప్రయత్నిస్తే అది మీ జీవితాన్నే మార్చేస్తుంది. న్యూటన్ ప్రతిచర్యకి ఒక ప్రతిచర్య ఉంటుందని మనకు ఒక సిద్ధాంతం చెప్పాడు. కాబట్టి మూల్యం చెల్లించకుండా ఫలితం సిద్ధించదు. ఈ 30 రోజుల్లో మీరు పెట్టే శ్రమే మీకు ఫలితాన్ని ఇస్తుంది. ఒక డాక్టర్ కావడానికి ఎన్నో ఏళ్ల శ్రమ, కాలం, మూల్యం చెల్లించినట్లే ఒక సేల్స్ మ్యాన్ కావాలనుకున్నా చెల్లించాల్సి ఉంటుంది. ఏమిటా మూల్యం? ముందుగా మీరు అర్థం చేసుకోవాల్సింది, మీరు మీ ఆలోచనలు అదుపులో పెట్టుకోవాలి. మీరు ఏమి కావాలనుకుంటున్నారో అది స్థిరంగా ఉంచుకోండి. మీరు నాటిందే మొలకెత్తుతుంది. మనసును బలహీనపరిచే ఆలోచన పూర్తిగా అణిచివేయండి. మీ అవధులు మీ పరిధిలో మీరు విధించుకున్న అడ్డుగోడలే. మీకు ఎదురవుతున్న అవరోధాన్ని ధైర్యంగా ఎదుర్కొని మీ లక్ష్యాన్ని కాపాడుకోండి. అన్ని వైపుల నుండి వచ్చే నెగిటివ్ ఆలోచనల్ని పారద్రోలండి. మీరు సంపాదించే దాంట్లో 10% పొదుపు చేయండి. పని చేయకపోతే ఎంత మంచి ఆలోచన అయినా నిరుపయోగమే. ఇప్పుడు మన 30 రోజుల పరీక్ష మనం మొదలు పెడతాం. మనందరికీ ఏదో కావాలి, అలాగే మనమందరం దేనికో దానికి భయపడుతుంటాం. మీరు ఒక కాగితం తీసుకొని దానిపై మీకు ఏది ఎక్కువ కావాలో రాసుకోండి. అది డబ్బు కావచ్చు, అందమైన ఇల్లు కావచ్చు, మంచి కుటుంబం కావచ్చు, ఏదైనా. కానీ అది ఒక్కటే అయి ఉండాలి. అది ఎవరికీ చూపించవద్దు, కానీ మీరు మాత్రం చూసుకుంటూ ఉండండి. నిద్ర లేచిన దగ్గర నుంచి అవకాశం దొరికిన ప్రతిసారి నిద్రపోయే వరకు, అది చూస్తున్న ప్రతిసారి మీరు అది కావాలని దృఢంగా కోరుకోండి. అలా చూస్తూ చూస్తూ మీ లక్ష్యమే అది అవ్వటం మీరు గమనిస్తారు. ఆ లక్ష్యాన్ని అల్లుకున్న ఆలోచనలన్నీ నెమ్మదిగా మీ సొంతమవుతాయి. ఇప్పుడు ఒక కష్టమైన పని. ఎప్పుడైనా మనసులోకి ఒక నెగిటివ్ ఆలోచన వస్తే దాన్ని వెంటనే ఒక మంచి ఆలోచనతో మీ లక్ష్యం వైపు మార్చాలి. కొత్త అలవాటు కష్టమైందే, కానీ ఒకసారి ప్రయత్నిస్తే అది జీవితాన్నే మార్చివేస్తుంది. ఒకసారి వదిలేద్దామని మనసు చెబుతూ ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనలు పాజిటివ్ వాటి కంటే ఎక్కువ వస్తూ ఉంటాయి. వాటిని తిప్పికొట్టండి. ఈ 30 రోజులు శ్రమించండి. రోజు చేసేదానికంటే ఎక్కువ పని చేయండి. మీరు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవడమే ఒక పెద్ద విజయం. మీరు ఇప్పుడు ఆ 100 మంది గుంపులో 5గురు వరుసలో చేరినట్టే. మీరు ఎలా మీరు కోరుకున్న స్థాయికి చేరుతారో నన్ను చింతపడకండి. మిమ్మల్ని మించిన శక్తి ఏదో మీకు సహకరిస్తూ మీకు జవాబులు చెప్తుంది. ఎప్పుడూ ఒక మాట గుర్తుపెట్టుకోండి. నెల రోజులు ఇది మీ ముందు పెట్టుకోండి. మీరు అడిగిందే మీకు దక్కుతుంది. మీరు వెతికితే మీకు దొరుకుతుంది. మీరు తలుపు తడితే అది తెరుచుకుంటుంది. 30 రోజులు మీరు మీ బెస్ట్ ఇవ్వండి. మీరు చేసే పని ఏదైనా లగ్నంతో చేయండి, ఇష్టపడి చేయండి. మీ పని ఏదైనా ఇంతకుముందు చెయ్యనంత శ్రద్ధగా చేయండి. మీరే ఆశ్చర్యపోయే ప్రవర్తన మీరు కనుగొంటారు. వేకప్ అండ్ లివ్ అనే పుస్తకంలో దొరోథెయా బ్రాండ్ అపజయం పొందడానికి వీలు లేనంతగా శ్రమించమని చెప్తుంది. మీరు పూర్తిగా సన్నద్ధులయ్యాకనే ఈ పరీక్ష మొదలు పెట్టండి. పట్టు వదలకుండా చేయగలుగున్నప్పుడే. నమ్మకం లేకుండా ఏ పనిని పూర్తిగా చేయలేము. ఒకవేళ మీరు ప్రారంభించి నెగిటివ్ ఆలోచనలతో మానేస్తే మళ్ళా అక్కడి నుంచి 30 రోజులు చేయండి. నెమ్మదిగా మీ అలవాటు మిమ్మల్ని బలోపేతం చేస్తుంది.
మీరు రాసుకున్న కాగితాన్ని మాత్రం మర్చిపోకండి. మీ లక్ష్యం రాసుకున్న కాగితం వెనుక అడిగితే దక్కుతుంది, వెతికితే దొరుకుతుంది, తడితే తెరుచుకుంటుంది అన్న వాక్యం కూడా రాసి పెట్టుకోండి. మీకు సమయం దొరికినప్పుడు మీలో స్ఫూర్తిని నింపే పుస్తకాలు చదవండి. అవి ఆధ్యాత్మిక గ్రంథాలైన, విజయగాథలైన. స్ఫూర్తి లేకుండా గొప్ప కార్యాలను సాధించడం చాలా కష్టం. ఈ 30 రోజులు మీ స్ఫూర్తిని పతాక స్థాయిలో ఉండేటట్లు చూసుకోండి. అన్నిటికంటే ముఖ్యం, దిగులు చెందకండి, చింతించకండి. చింత మీలో భయాన్ని కలుగు చేస్తుంది. భయం మిమ్మల్ని వివసనలు చేస్తుంది. ఈ పరీక్షల్లో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేది ఒక్క విషయం. ఇదంతా మీరే చేసుకోవాలి. ఏ తోడు లేకుండా మిమ్మల్ని మీరే ఉత్తేజపరుచుకోవాలి, ఆనందంగా ఉంచుకోవాలి. చిన్న చిన్న విషయాలు మిమ్మల్ని కలత పెట్టుకుండా చూసుకోవాలి. ఈ పరీక్ష నుంచి తప్పించుకోవాలనుకునే వాళ్ళు ఒక కొత్త తర్కం తీసుకువస్తారు. ఎవరు అపజయం పాలు కావాలని, కింద స్థాయిలో ఉండాలని కోరుకోరు, బాధలు పడాలని కోరుకోరు. కానీ మర్చిపోవద్దు, నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ ఫలితాలు వస్తాయి, మంచి ఆలోచనలు మంచి ఫలితాలు తీసుకొని వస్తాయి. అందుకే మీరు ఈ మాటలు ఎప్పుడూ వింటూనే ఉండాలి. చాలామంది డబ్బులు బాగా సంపాదించాలని చెప్తూ ఉంటారు. ఈ సిద్ధాంతాన్ని గుర్తించకుండా డబ్బు తయారు చేసేది రిజర్వ్ బ్యాంక్ ముద్రణాలయాల్లోనే. మిగతా వారంతా సంపాదించాలి. ఏమి చేయకుండా ఏదో ఆశించే వాళ్ళు జీవితంలో ఎప్పుడూ విఫలం అవుతూనే ఉంటారు. డబ్బు సంపాదించే ఒకే మార్గం మనుషులకి కావలసిన వస్తువులను కానీ సేవలను కానీ అందించి మాత్రమే పొందగలం. చాలామంది డబ్బు సాధించడం వల్ల విజయం వచ్చింది అనుకుంటారు. కానీ విజయం సాధించడం వల్ల డబ్బులు సంపాదించగలుగుతాము. ఒకడు పొయ్యి ముందు కూర్చొని నాకు వేడి నువ్వు, నేను పొయ్యి వెలిగిస్తా అన్నాడంట. ఇలాంటి భావాలు కలిగిన వాళ్ళు ఎందరూ ఉన్నారనుకుంటున్నారు మీరు? వాళ్ళు లక్షల్లో ఉన్నారు. ముందు పొయ్యి వెలిగిస్తేనే వేడి పుడుతుంది. మనం సేవలు అందిస్తేనే మనకు డబ్బులు లభిస్తాయి. అసలు మీరు డబ్బు గురించి ఆలోచించకండి, పని చేయండి, మంచి సేవలు అందించండి. సౌకర్యాలు భోగాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. అభివృద్ధిని ఇస్తేనే పుచ్చుకోగలుగుతాం. డబ్బు సంపాదించే ఒకే మార్గం మనుషులకి కావలసిన వస్తువులను కానీ సేవలను కానీ అందించి మాత్రమే పొందగలం. అది ఇచ్చిపుచ్చుకునే ప్రక్రియ. ఒక్కోసారి మనం చేసిన ఫలితం శ్రమించిన దగ్గర రాకపోవచ్చు, అది వేరే దగ్గర వస్తుంది. అదే సృష్టి నియమం. ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. మీ 30 రోజుల పరీక్షా కాలంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు పొందే విజయం మీరు అందించిన సేవలు నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. మీరు ఒకరిని ధనవంతులు చేస్తేనే మీరు ధనవంతులు కాగలుగుతారు. అదే నియమం. మీరు ఏ వీధిలోకైనా వెళ్ళి చూడండి, ఆ వీధిలో జరుగుతున్న సేవలను అంచనా వేయండి. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఈ కొలబద్ద ప్రామాణికంగా ఆలోచించారా? కొందరు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు చేసిన సేవలకు కలిగిన పుణ్యంతో సరిచూసుకుంటారు. ఎక్కువ చేస్తే ఎక్కువ పుణ్యం, తక్కువ చేస్తే తక్కువ. ఎవరినైనా మోసం చేసి సంపాదించామనుకుంటే వాళ్ళకి అదే తిరిగి వస్తుంది. మనం వదిలే గాలిని మనం కూడా పీల్చాలి. మనుషులు ఏర్పరచుకున్న చట్టాల నుంచి తప్పించుకోవడం అసంభవం. ఒక ఘనత వహించిన డాక్టర్ గారు చెప్పిన విజయానికి 6 సూత్రాలు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోండి. మిమ్మల్ని మీరు కిందకి నెట్టివేసుకోకండి. మీరు ఎదగపోవడానికి ఉన్న కారణాలు కాక గెలవటానికి ఉన్న అవకాశాన్ని ఎక్కువ ఆలోచించండి. మీరు ఎదగకపోవడానికి ఏ ప్రవర్తన, యాటిట్యూడ్ కారణం అనేది మీ బాల్యంలోకి తొంగి చూడండి. మీరు ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో అలాంటి వర్ణన మీ గురించి మీరు రాసుకోండి. మీరు కోరుకున్న విజయవంతమైన వ్యక్తిలా మీరు ప్రవర్తించడం మొదలుపెట్టండి. ఈ సూత్రాలు చెప్పింది ప్రఖ్యాత సైకియాట్రిస్ట్ డేవిడ్ హరోలోడో ఫింక్. ఇలాంటి ఎందరో మేధావులు చెప్పిన సిద్ధాంతాలు విస్మరించకండి. మీరు కోరుకున్న వ్యక్తిగా మారడానికి మీరు చెల్లించాల్సిన మూల్యం చెల్లించండి. అది జీవితాంతం ఓటమితో బతకడం కంటే తక్కువే బాధనే మిగులుస్తుంది. మీ 30 రోజుల పరీక్ష పూర్తయ్యాక మళ్ళా చేయండి. మళ్ళా నెమ్మదిగా అది మీరు వంట పట్టించుకున్నాక ఇలా కాకుండా ఇంకోలా ఎందుకు ఉండాలి అని మీకే అనిపిస్తుంది.
మీరు కల కన్న దానికంటే ఎన్నో రెట్లు ఎక్కువ విజయం మిమ్మల్ని వర్తిస్తుంది. డబ్బు కూడా చాలా చాలా అన్నిటికంటే ముఖ్యం. మనశ్శాంతి లభిస్తుంది. ఆ అలౌకిక ఆనందాన్ని పొందే అతి కొద్ది మందిలో మీరు ఒకరవుతారు. ఈరోజే మొదలు పెట్టండి. మీకు కోల్పోవడానికి ఏమీ లేదు, గెలవడం కోసం ఒక జీవితం తప్ప.